దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య మన కోసం ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఆమేన్. చెప్పండి, యేసయ్య నా కోసం వచ్చారు అని చెప్పండి. ఆమేన్. యేసయ్య నా కుటుంబం కోసం వచ్చారు. యేసయ్య నన్ను, నా కుటుంబాన్ని రక్షించటానికి ఈ లోకానికి వచ్చి ఉన్నారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున ఈ యొక్క కూడిక కారణం ఏంటంటే, ఈ నెల డిసెంబర్ మాసము. డిసెంబర్ మాసంలో 25వ తారీఖున ఏమొస్తుంది? క్రిస్మస్ వస్తుంది. ఆ రోజున అందరూ చర్చిలో జరుపుకుంటారు. కానీ ఈ రోజున మీ వీధిలో ఆనందంగా జరుపుకోవటానికి ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎంతమంది ఆనందంగా ఉన్నారు అందరూ బట్టి? ఎవరికైనా బాధగా ఉందా ఇక్కడ కూడికి పెట్టినందుకు? బాధపడుతున్నారు ఎవరన్నా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఇది ఆనందకరమైన శుభవార్త. ఆమేన్. ఆనందకరమైన శుభవార్త. ఏదైనా ఒక మంచి వార్త తెలిస్తే ఏం చేస్తారంటే అందరికీ చెప్తారు కదా. అందరికీ చెప్తారు కదా ఏదైనా మంచి వార్త. అందరికీ చెప్పేటట్టు ఇది కూడా మంచి వార్త కాబట్టి లూకా సువార్త 2వ అధ్యాయంలో ఇదే ఏమంటారంటే, ఇది మహా సంతోషకరమైన సువర్తమానము. ముందు ఈ సువార్తమానాన్ని ఎవరు చెప్పారంటే, ఎవరికి చెప్పారంట? ఎవరికి? గొల్లలకి, గొప్పవారికి కాదు. హల్లెలూయా. గొప్పవారికి ఈ మాట చెప్పబడలేదు, కానీ ముందుగా అందరికీ చెప్పబడింది. అందరికీ మహా సంతోషకరమైన సువర్తమానమే. కానీ ముందు ఎవరికి రీచ్ అయిందంటే గొల్లలకి. హల్లెలూయా. చాలాసార్లు మీరు పిక్చర్ చూస్తారు, బొమ్మ చూస్తారు కదా. ఆ బొమ్మలో యేసు ప్రభు ఎక్కడ కనబడతాడు? జన్మించినప్పుడు పశువుల శాలలో ఒక చిన్న తొట్టులో పడుకోబెట్టి ఉంటాడు. అంటే ఆయన దేవుడు అనుకుంటే గొప్ప రాజకుటుంబంలో జన్మించలేడా? జన్మించగలడు. కానీ ఎందుకు అక్కడ జన్మించాడు? రాజకుటుంబంలో జన్మిస్తే పేదవారిని అనుమతిస్తారా లోపలికి వచ్చి? యేసు బాబు జన్మించాడంటే ఒకసారి చూస్తాము అంటే అనుమతిస్తారా? అనుమతించరు కదా. కానీ పశువుల తొట్టులో ఉంటే రాజు కూడా వచ్చి చూడొచ్చా, చూడరాదా? రాగలడు కదా. పేదవారు కోటలోకి ప్రవేశం ఉంటుందో లేదో తెలియదు, కానీ రాజు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. రాజుకి ప్రతి స్థలం మీద, ఆ యొక్క ప్రదేశం మీద అధికారం ఉంటుంది, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. జ్ఞానులు వచ్చారు ఆయన వెతుక్కుంటూ. అదే జ్ఞానుల ఇంట్లో పుడితే మూర్ఖుల్ని రానిరు లోపలికి. బలవంతులైన వారిలో పుడితే బలహీనుల్ని రానిరు. మీరు మా ఇంట్లోకి రావటానికి వీల్లేదు. రాజు ఇంట్లో పుడితే కుదరదు. అందుకే ఆయన ఏం చేశారంటే పేదవారి కుటుంబంలో ఆయన జన్మించాడు, అందరికీ ఆయన అందుబాటులో ఉండాలని. హల్లెలూయా. ముందుగా సువార్త కూడా ప్రకటించబడింది ఎవరికంట? గొల్లలకు. ఎవరికి? గొల్లలకు. అంటే గొర్రెలు కాస్తున్న కాపరులకు. హల్లెలూయా. ఇది సంతోషకరమైన సువార్తమానము. లూకా సువార్త 2వ అధ్యాయంలో చెప్తుంది, దూత వచ్చి చెప్తాడు. ఏం చెప్తాడు? ఇది ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము. అదేమనగా ఏంటంట? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు, యేసుక్రీస్తు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఏంటి? మహా సంతోషకరమైన సువార్తమానం. హల్లెలూయా. ఒక పాట ఉంటుంది, సంతోషకరమగు వర్తమానము పంచుతూ పోదాం సర్వలోకము. సంతోషకరమగు వర్తమానము పంచుతూ పోదాం సర్వలోకము. అందరి కోసం, అందరి కోసం, అందరి కోసం యేసు పుట్టెను, సందడి చేద్దాం సంతోషంతోను. అందరి కోసం యేసు పుట్టెను, సందడి చేద్దాం సంతోషంతోను. సంతోషకరమగు వర్తమానము పంచుతూ పోదాం సర్వలోకము. పాడాలి. వర్తమానము పంచుతూ పోదాం సర్వలోకము. మందలు కాచే కాపరులకు దూత మంచి వార్త చెప్పిపోయెను. మందలు కాచే
కాపరులకు దూత మంచి వార్త చెప్పిపోయెను. పామరులైనా పండితులైనా అందరి కోసం యేసు పుట్టెను. సందడి చేద్దాం సంగీతంతోను, అందరి కోసం యేసు పుట్టెను. సందడి చేద్దాం సంగీతంతోను. హల్లెలూయా. ఎంతమంది కోసం పుట్టారంటే యేసయ్య? అందరి కోసము. అంటే అందులో మీరు కూడా ఉన్నారు, మీ కుటుంబం కూడా ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఎవరికి చెప్పారంట? మందలు కాచే కాపరులకి, గొల్లలకి. హల్లెలూయా. ఆయన జన్మించిన స్థలం కూడా ఏంటి? ఒకసారి మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం మీరు చదివితే, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం మీరు చదివినట్లయితే అక్కడ మీకు బెత్లెహేము ఎఫ్రతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. ఏంటంట? నీవు స్వల్ప గ్రామమైనను అంటే ఎక్కడ దేవుడు ఏం చూస్తాడంటే, ఏదైతే వెలివేయబడి ఉందో, ఎవరైతే తృణీకరించబడ్డారో, ఏ గ్రామాలైతే వెనకబడ్డాయో, ఏ మనుషులనైతే ఇతరులందరూ తృణీకరిస్తున్నారో వారిని ఆయన ఎన్నుకుంటాడు. హల్లెలూయా. ఆయన జన్మించినప్పుడు కూడా ఎక్కడ జన్మించాడు? నీవు స్వల్ప గ్రామమైనను. చిన్న గ్రామము, ప్రసిద్ధిగాంచిన గ్రామం కాదు. హల్లెలూయా. మనం చెప్పుకునేటప్పుడు కూడా ఇప్పుడు ఎవరికైనా బయట వాళ్ళకి మన ఊరు చెప్పాలంటే ఏం చెబుతారు? మా చిలకలూరుపేట అని చెబుతారు. మరి చిలకలూరుపేట తెలియని వాళ్ళకి కొంచెం దగ్గరగా ఉంటుంది కాబట్టి గుంటూరు అని చెబుతారు. చెబుతారా చెప్పరా? గుంటూరు అని చెబుతారు. అర్థమైద్దని, త్వరగా అర్థమైద్ది, గుంటూరు అంటే పెద్దది కాబట్టి అని. అంటే బయట వాళ్ళకి చెప్పాలంటే ఆంధ్ర అని చెబుతారు. అంటే ఏంటి? మనం ఎంత మంచి పెద్ద పేరు చెబితే అంతమందికి అర్థమైద్ది. గుంటూరు అని చెబితే చాలామందికి తెలిసిద్ది. చిలకలూరుపేట అంటే కొద్దిమందికి తెలియవచ్చు, కొద్దిమందికి తెలియకపోవచ్చు. ఊర్లో చిలకలూరుపేట తెలియని వాళ్ళు. ఈ చిలకలూరుపేటలో కూడా చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే వాళ్ళు ఏం చెబుతారు? ముందు మీదే ఊరయ్యా అంటే గ్రామం పేరు చెప్పరు కానీ ముందు పేట అని చెబుతారు. అంటే ఏంటి? ఎంతమందికి తెలిస్తే ఊరు అంత అంత ప్రసిద్ధి. ఇప్పుడు చాలామంది చెప్తారు, మా అబ్బాయి అమెరికాలో ఉంటాడు. ఒకప్పుడు హైదరాబాద్ అనేవాళ్ళు కదా, ఇప్పుడు అమెరికా అంటే ఏంటి? గొప్ప వాళ్ళకి. అంటే ఏంటి? ఇక్కడ ఉంటున్నాడు అంటే అబ్బో అమెరికాలో ఉంటున్నాడా అంటే పేరును బట్టి, స్థలాన్ని బట్టి ఏం మారుతుంది? ప్రసిద్ధి మారుతుంది. ప్రసిద్ధిగాంచిన ప్రదేశాల్లో ఉంటున్నాడంట. కానీ ఏం జన్మించేటప్పుడు ఈయన ఎక్కడేం జన్మించవచ్చు? అప్పుడు అమెరికా ప్రసిద్ధి లేదు, కానీ మంచి ప్రదేశాలు ఉన్నాయి, పెద్ద పెద్ద పేర్లు వచ్చిన ప్రదేశాలు, రాజ్యాలు ఉన్నాయి, ఎక్కడేం జన్మించవచ్చు. కానీ అక్కడ ఏమంటాడు? నీవు స్వల్ప గ్రామమైనను. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడ జన్మించాడంట ఆయన? స్వల్ప గ్రామము. హల్లెలూయా. ఈరోజు మీ జీవితాలు స్వల్పంగా ఉన్నాయేమో, ఆయన మిమ్మల్నే మీ దగ్గరికే వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు కొద్దిగా ఉంది అనుకుంటున్నారే మీ జీవితం, వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని, వేరే వాళ్ళతో పోల్చుకొని వాళ్ళ జీవితం బాగుంది, వీళ్ళ జీవితం బాగుంది అనుకుంటున్నారేమో. కానీ యేసు ప్రభు స్వల్పమైన వారిని తీసుకొని గొప్ప గొప్ప పనులు చేస్తాడు ఆయన. అందరి కోసం వచ్చాడు. ఎవరైతే గొప్పగా ఉన్నారో వారి కోసం కూడా జన్మించాడు. కానీ మీ దగ్గరికి ఎందుకు ప్రత్యేకంగా ఆయన వస్తాడు అంటే, ప్రత్యేకంగా ఎందుకంటే పాపులను రక్షించుటకు ఆయన వచ్చెను. మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనంలో కూడా ఏమంటారు? ఆరోగ్యము గలవాడికి వైద్యుడు అవసరం లేదు, కానీ రోగికి మాత్రమే వైద్యుడు కావాలి. అలాగే నీతిమంతుడైన వాడికి రక్షకుడు అవసరం లేదు, కానీ పాపికే కావాలి. అందుకే నేను పాపులను వెదక వచ్చి తిని అంటాడు ఆయన. హల్లెలూయా. ఎందుకు వచ్చాడంట ఆయన? పాపులను వెదక వచ్చి తిని అంటాడు. అంటే ఎక్కడైతే కొరత ఉందో, ఎక్కడైతే తక్కువ ఉందో, ఎక్కడైతే అందరూ తృణీకరిస్తారో వారిని ఆయన పట్టించుకుంటాడు ఆయన. హల్లెలూయా. అందరూ తృణీకరించారని ట్రెండ్ను బట్టి వెళ్ళడు ఆయన. అందరూ వద్దన్నారుగా నేను అండు. బైబిల్లో కూడా చూస్తే ఒక ఆమెడు ఉందంట, సమరయ స్త్రీ అని ఒక ఆమె ఉంది. ఆమె దగ్గరికి వెళ్ళాడు ఆయన. ఆమె దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏం చేశాడు తెలుసా? సమరయలు అంటే అప్పట్లో యూదులు వెలివేసిన వాళ్ళు. అంటే వీళ్ళతో మనం సాంగత్యం చేయకూడదు అని చెప్పి బయట పెట్టేసిన వాళ్ళు. ఏనేం చేస్తాడు? ఆమె దగ్గరికే వెళ్ళి మధ్యాహ్నం 12 గంటలకు వచ్చిందంట ఆమె. ఎక్కడికి? నీళ్లు చేదుకోవటానికి. ఎవరైనా 12ంటికి వెళ్తారా నీళ్లు చేదుకోవటానికి? 12ంటికి నీళ్లు చేదుకోవడానికి ఎవరైనా వెళ్తారండి? ఎవరు వెళ్ళరు. కానీ ఆమె 12 గంటలకు ఎందుకు వెళ్ళింది నీళ్లు చేదుకోవటానికి అంటే, పొద్దున్న వెళ్తే ఎవరు ఉంటారు అక్కడ? జనాలు ఉంటారు. నీళ్లు చేదుకోవటానికి వేరే స్త్రీలు వస్తారు. సాయంత్రం వెళ్ళినా చల్లపోట్లో
నీళ్ళు చేదుకోవడానికి జనాలు వస్తారు. ఇప్పుడు పొద్దున వెళ్ళినా సాయంత్రం వెళ్ళినా అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటారు ఏమిని, నీవు మా దగ్గర నీరు చేదుకోవటానికి కుదరదు, హక్కు లేదు, నువ్వు తక్కువ జాతి అని చెప్తారు. అందుకే ఆమె ఎప్పుడు వెళ్ళిందంట, 12 గంటలకు వెళ్ళిందంట. మధ్యాహ్నం 12 గంటల సమయంలో అయితే ఎవరు రారు, ప్రశాంతంగా నీళ్లు తీసుకొచ్చి రావచ్చు అని. ఆయన అదే సమయానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు కూడా ఆయన ఏం చేశాడంటే, ఆయన వెనక శిష్యులలో ఒకళ్ళని కూడా తీసుకొని వెళ్ళాల. ఎందుకు శిష్యులు తీసుకొని వెళ్తే వాళ్ళ ముందు ఈమెతో ఎందుకు మాట్లాడుతున్నాడు అని వాళ్ళు అనుకుంటారేమో హృదయంలో. ఒకవేళ ఆమెతో మాట్లాడేటప్పుడు ఆమె పాపాలు బయటికి వస్తే శిష్యులకు కూడా తెలియకూడదు. హల్లెలూయా. అంటే ఆమె రహస్య జీవితము ఆమెకి దేవుడికి మధ్య ఉండాలి. శిష్యులకు కూడా తెలియటం దేవుడికి ఇష్టం లేదు, అందుకే ఒంటరిగా వెళ్ళాడు ఆయన. హల్లెలూయా. ఆయన మీకు హుందాతనాన్ని ఇచ్చే దేవుడు ఆయన. ఆమేన్. డిగ్నిటీ ఇస్తాడు ఆయన, అంటే పరువు తీయడు ఆయన. హల్లెలూయా. ఆయనకి తెలుసు మన జీవితాల్లో రహస్యాలు ఉంటాయని తెలుసు, వాటిని బట్టబయలు చేసే దేవుడు కాదు. ఆమేన్. మీరు ఎలాంటి వారైనా, మనం ఎలాంటి వారమైనా, మనం ఏ స్థితిలో ఉన్నా మనల్ని మనంగా ప్రేమిస్తాడు. అంటే బయట మనుషులందరూ లేబుల్స్ ఇస్తారు కదా. లేబుల్స్ అంటే ఒక వ్యక్తికి పేరు పెట్టి పిలవరు చాలామంది. ఏమని పిలుస్తారో తెలుసా? వాళ్ళకున్న లక్షణాలు పెట్టి పిలుస్తారు. ఇప్పుడు ఉదాహరణకి చెప్పాలంటే, బాగా కోప్పడేవాడు అనుకోండి, పేరు పెట్టి పిలవరు, ఏమంటారు, అదే ఎప్పుడు కోప్పడుతుంటాడు వాడు అంటారు. కొంచెం గర్వంగా ఉండే వాళ్ళని చూసే ఉంటారు, పేరు పెట్టి పిలవరు, గర్వంగా ఉంటాడు. లేకపోతే శరీరాన్ని బట్టి ఎత్తుగా ఉంటాడు, పొట్టిగా ఉంటాడు, బక్కగా ఉంటాడు, లావుగా ఉంటాడు, ఇట్లా పేరు పెట్టి పిలవటానికి ఇష్టపడరు. ఎందుకంటే మోకరి అంటే మోకింగ్ చేయాలి, అంటే అపహాస్యించాలి. కానీ దేవుడు ఎప్పుడు ఎవరిని పేర్లు పెట్టి పిలవాల. ఒక ఊరిలోకి వెళ్తే అక్కడ జక్కయ్య అనే సుంకపు గుత్తదారుడు, అంటే ట్యాక్స్ కలెక్టర్, పన్ను వసూలు చేసే వ్యక్తి ఉన్నాడంట. ఆ వ్యక్తిని ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఏమంటారు అంటే, ఇతడు పాపి అంటారు, కానీ యేసు ప్రభు మాత్రం జక్కయ్య అంటాడు. హల్లెలూయా. అంటే ఆయన పేరు పెట్టి పిలుస్తాడు. మనిషికి పేరు పెట్టి హుందాతనాన్ని ఇచ్చే దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్. హల్లెలూయా. మిమ్మల్ని మీ యొక్క గుణ లక్షణాలు పెట్టో, మీ యొక్క బలహీనతలను పెట్టో మిమ్మల్ని తక్కువగా చూసే దేవుడు కాదు యేసయ్య. హల్లెలూయా. కాబట్టి ఆయన మన దగ్గరికి ఈ రోజున రావటానికి గల కారణం ఏంటంటే, మనము స్వల్పమైన వారమనే, మనకి బలము లేదనే. హల్లెలూయా. మనము ఏమీ చేయలేమనే. ఎందుకంటే ఏమీ చేయలేని వాడి చేతే ఆయన ఏదైనా చేయిస్తే అది జరిగిన తర్వాత వాడు ఏం చెప్తాడు తెలుసా? నేనేమి చేయలేను, కానీ ఆయన నా చేత చేయించాడు కాబట్టి ఆయనకి మహిమ చెల్లును గాక అని చెప్తాడు. కానీ బలవంతుడికి పనిస్తే ఏం చెబుతాడు తెలుసా? ఇది నా బలం వల్ల అయింది అని చెప్తాడు. హల్లెలూయా. కాబట్టి సమస్త ఘనత మహిమ ప్రభావం ఎవరికి చెల్లాలంటే ప్రభువైన యేసుక్రీస్తుకు మాత్రమే చెల్లవలసిన అవసరం ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఆయన ఏమన్నాడు? నీవు స్వల్పమైన ఏంటంట? స్వల్పమైన గ్రామమైనను. ఏమన్నాడంట? చదవండి. నీవు స్వల్పమైన గ్రామమైనను. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము చదువుతారా? తీసేశారా వచనాన్ని? బెత్లెహేమ, ఎఫ్రత, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. అంటే ఎవరైతే ఈ రోజున స్వల్పంగా ఉన్నారో, తక్కువగా ఉన్నారో, వాళ్ళకి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీలో నుండి గొప్ప జాతిని, గొప్ప ప్రజలను నేను రప్పిస్తాను. హల్లెలూయా. మిమ్మల్ని గొప్పవారిగా నేను చేస్తాను. అదే క్రిస్మస్ సందేశము. తక్కువగా ఉన్న వారిని, స్వల్పమైన వారిని ఎన్నుకున్న సందేశమే క్రిస్మస్ సందేశము. హల్లెలూయా. హల్లెలూయా. అదే దేవుడు మనకు చేయాలనుకుంటున్న పని. ఆమేన్. బైబిల్లో కూడా మీరు చూస్తే చాలా ఉదాహరణలు ఉంటాయి. 1 కాదు, 2 కాదు. గిద్యోను అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి భయస్థుడంట, పిరికివాడు, గానుగు చాటును దాక్కున్నాడు. అతడి దగ్గరికి వెళ్ళి ఆయన ఏమంటాడు? పరాక్రమము గల బలాఢ్యుడా. హల్లెలూయా. పరాక్రమము గల బలాఢ్యుడా అంటే యుద్ధము చేసేది గిద్యోను కాదు, యుద్ధము చేసేది గిద్యోను దేవుడు. హల్లెలూయా. దావీదు కాదు, దావీదు దేవుడు. ఆమేన్. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు కాదు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. హల్లెలూయా. కాబట్టి మీరు కూడా చూస్తే ద లాస్ట్, ద లీస్ట్ అంటే తప్పిపోయినవి, తక్కువగా ఉన్నవి, వీటిని ఆయన గణపరుస్తాడు. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు ఉన్నాడంట. తప్పిపోయిన కుమారుడు ఇంటికి తిరిగి రాగానే అతనికి ఏమి ఇచ్చారు? మరలా ఘనత. అతడికి పాదరక్షలు తిరిగి
తొడిగించండి. ఇంకేమి ఇవ్వాలి? వస్త్రాన్ని అతనికి ఇవ్వండి, అతనికి ఉంగరాన్ని పెట్టండి, అధికారానికి సూచన. హల్లెలూయా. అలాగే ద లాస్ట్, ఇప్పుడు ఏంటంటే ద లీస్ట్ అనమాట, అంటే తక్కువగా ఉన్నది. ఏదైతే తప్పిపోయిన గొర్రె, 99 గొర్రెలను వదిలిపెట్టి ఆయన ఒక్క గొర్రె కోసమే ఆయన వెతుక్కుంటూ వెళ్తాడు. హల్లెలూయా. ఆ ఒక్క గొర్రె కోసం ఆయన వెతుక్కుంటూ వెళ్తాడు. అలాగే మీరు చూస్తే ఇంకా తప్పిపోయిన నాణెము, అనేకమైన నాణ్యాలు ఉండొచ్చు, కానీ తప్పిపోయిన దానికోసం ఆమె వెతుకుతుంది. హల్లెలూయా. కాబట్టి లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం గురించి మాట్లాడుతూ మనం ఇక్కడ దాకా ఎందుకు వచ్చామంటే, లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనంలో యేసు ప్రభువుని చూస్తే ఆయన గురించి చెప్పబడిన సువార్తలో ఆయన ఎక్కడున్నాడంట? ఎక్కడున్నాడు? పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుండబెట్టబడి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అలాగే ఇంకెక్కడ ఎవరికి సువార్త వెళ్ళింది? గొర్రెల కాపరులకి, మందను కాచే గొర్రెల కాపరులకి. ఈరోజు ఇదే సువార్త మన దగ్గర కూడా వచ్చింది. ఇది సంతోషకరమైన సువార్తమానము. హల్లెలూయా. ఇందాక మనం అందరం ఇక్కడ పాడుతూ నాట్యం చేశారు. ఎందుకు? సంతోషం కదా. సంతోషం వస్తే ఏం చేస్తారంట? బాధ వస్తే ఏం చేస్తారు? పక్కన వాళ్ళని తిడతారా? బాధ వస్తే ఏం చేస్తారు? ఏడుస్తారు. సంతోషము ఆనందం వస్తే కొంతమంది, అంటే ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది వ్యక్తపరిచేది. కొంతమందికి సంతోషం వచ్చిందని వాళ్ళు చెప్పుకోవాలి, చెప్పేదాకా కూడా తెలియదు. అంటే నేను ఈరోజు ఆనందంగా ఉన్నా అని వాళ్ళ మొహంలో కనపడదు, వాళ్ళు చెప్పాలి వాళ్ళకి నేను ఈరోజు ఆనందంగా ఉన్నా అని. కానీ కొంతమందికి ఆనందం వస్తే కొంతమందిని అంటారు, వీడికి ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా పట్టలేం వీడిని అంటారు. అంటే దుఃఖం వస్తే దొర్లి ఏడుస్తాడంట, ఆనందం వస్తే ఎవరు పట్టుకోలేరు, గంతులేస్తారంట. అంటే కొంతమందికి వ్యక్తపరిచే విధానాలు వేరుగా ఉంటాయి. దుఃఖం వస్తే ఏడుస్తారు, దుఃఖం వస్తే కొంతమంది దిగమింగుకొని అట్లా ఉంటారు. సంతోషం వస్తే కొంతమంది సంతోషంగా పాడతారు, కొంతమంది నాట్యం వేస్తారు, కొంతమంది రకరకాలుగా వ్యక్తపరుస్తారు. ఇది సంతోషకరమైన సువార్తమానం కాబట్టి మనం కూడా ఆ సంతోషాన్ని వ్యక్తపరచాలి. హల్లెలూయా. అది ఏ రూపేనైనా, పాడటం రూపమైనా, నాట్యం వేయటమైనా. హల్లెలూయా. అంటే కంపోజ్డ్గా ఉంటే కుదరదు కొన్ని అన్నిసార్లు. హల్లెలూయా. ఇంకా ఏంటి? మనం చెప్పటం, సంతోషకరమైన వార్త జరిగితే ఏం చెప్తారు? 10 మందికి ఫోన్ చేసి చెప్తారా? చెప్పరా? మన ఇంట్లో మంచి శుభకార్యం పెట్టుకుంటే ఏం చెబుతారు? శుభం జరిగితే అందరికీ చెప్తారు కదా, మా ఇంట్లో ఇంత మంచి శుభం జరిగిందమ్మా, మా మా కోడలికి పిల్లలు పుట్టారు, లేకపోతే మా అబ్బాయికి పిల్లలు పుట్టారు, శుభం. 10 మందికి చెప్పుకునే వార్త అది. ఇంకా రకరకాలైన మేము ఇల్లు కట్టుకున్నాం, శుభవార్త. ఇంకా రకరకాలైన వార్తలు, శుభవార్తలన్నీ ఏం చేస్తారు? చెప్తారు. చెప్తే ఎందుకు? మీరు శుభవార్త చెప్పారు అంటే శుభాకాంక్షలు అంటారు. శుభాకాంక్షలు అన్న అర్థం ఏంటి చెప్పండి? శుభాకాంక్షలు అంటే అర్థం ఏంటి? కాంక్ష అంటే తెలుసా? కాంక్ష అంటే కోరుకోవటం. అంటే శుభాకాంక్షలు అంటే మీకు శుభం జరగాలి అని నేను కోరుకుంటున్నాను. క్రిస్మస్ శుభాకాంక్షలు అన్న అదే కదా. అంటే ఈ క్రిస్మస్ మాసంలో, ఈ సీజన్లో మీకు మంచి జరగాలి అని నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా. ఒకసారి మీ పక్కన ఉన్న వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పండి, వాళ్ళకి మంచి జరగాలని కోరుకోండి. క్రిస్మస్ శుభాకాంక్షలు అని చెప్పండి. క్రిస్మస్ శుభాకాంక్షలు. హల్లెలూయా. అంటే ఒకరికొకరు మంచి జరగాలని కోరుకోవాలి. అలాగే శుభవార్త ఏదైనా ఉంటే 10 మందికి చెప్తారు కదా. ఇది కూడా ఈ రోజున ఇక్కడ ఎందుకు ఈ మాటలు చెప్పబడుతున్నాయి అంటే, ఈ శుభవార్తని మీకు చెప్పటానికే. హల్లెలూయా. ఈ శుభాన్ని మాకు మాత్రమే, మన దగ్గర పెట్టుకోవటం మాత్రమే కాదు, మీకు కూడా చేరవేయాలి అని. హల్లెలూయా. మాకు తెలిసిన శుభాన్ని, మాకు తెలిసిన సువార్తని మీకు కూడా చెప్తే మీరు కూడా ఆనందపడతారు అని. ఎందుకంటే ఇది ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమగు సువర్తమానము. అందరికీ, కొంతమందికి కాదు. ఇక్కడ ఎందుకు పెట్టారు? ఈ వీధిలో పక్కన ఎక్కడైనా పెట్టుకోవచ్చు కదా అంటే, ఇది అందరికీ, మీకు కూడా ఇది. హల్లెలూయా. ఎవరైతే నాకు కాదు అనుకుంటారో వాళ్ళకు కూడా ఇది. ఆమేన్. హల్లెలూయా. ఇది మీకు కూడా సంతోషకరమగు సువర్తమానం ఏంటంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. పుట్టింది ఎవరంట? రక్షకుడు, అంటే రక్షించేవాడు. ఈరోజు బాధ ఉందా, రోగం ఉందా, సమస్య ఉందా, పాపమా? ఆయన రక్షిస్తాడు.
పుట్టింది రక్షకుడు, పుట్టింది బోధకుడు కాదు. హల్లెలూయా. దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ సేవియర్ అండ్ టీచర్. అంటే బోధకుడికి అలాగే రక్షకుడికి వ్యత్యాసం ఉన్నది. బోధకుడు చెప్తాడంతే, రక్షకుడు చేయిస్తాడు. ఉదాహరణకి ఎవరైనా నీటిలో మునిగిపోతుంటే, ఇప్పుడు నేను నీకు ఈత నేర్పిస్తా అంటే ఎలా ఉంటుంది చెప్పండి? అది ఈత నేర్చుకునే సమయమా? ఆ సమయంలో ఏం చేయాలి? నీళ్ళలో మునిగిపోయేవాడిని చేయిచ్చి బయటికి లాగాలి. బయటికి లాగిన తర్వాత నేర్పించుకో ఈత. ఇప్పుడు మునిగిపోయేవాడు కొట్టుకుంటూ హెల్ప్ అంటారు కదా, సహాయం చేయండి అంటే నీకు ఈత నేర్పిస్తా ఇప్పుడు రెడీ అంటే ఎలా ఉంటుంది? అది ఈత నేర్పించే సమయం కాదు, బోధించే సమయం కాదు అది. దట్స్ నాట్ ద టైమ్ వేర్ యూ కెన్ టీచ్, దట్స్ ద టైమ్ వేర్ యూ హ్యావ్ టు పుల్ హిమ్ అవుట్ బై స్ట్రెచింగ్ అవుట్ యువర్ హ్యాండ్. హల్లెలూయా. అదే సమయము మీ చెయ్యి చాపి అతడి చెయ్యి పట్టుకొని బయటికి లాగే సమయం. హల్లెలూయా. అలాగే ఈ లోకమంతా పాపంలో మునిగిపోయి రోగాలతో ఇబ్బంది పడుతూ పాపం అనే ఒక మహమ్మారితో ఉంటే ఆయన వచ్చి ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా బయటికి రావాలి, అలా బయటికి రావాలి, నీతి సూక్తులు చెప్పడానికి రాలేదు. ఆయన చెయ్యి పట్టుకొని అందులో నుంచి బయటకు లాగటానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. చెయ్యి పట్టుకొని బయటకు తీయటానికి వచ్చాడు. ఈ రోజున ఎవరైతే మీ చేతిని అందిస్తారో మిమ్మల్ని కూడా ఆయన ఖచ్చితంగా బయటకు లాగుతాడు. అది ఏ ఊబైనా, ఏ సమస్య అయినా, ఎంత తీరని రోగమైనా పాపమైనా సరే ఆయన ఏం చేస్తారంటే ఈరోజు మిమ్మల్ని చేయి పట్టుకొని బయటికి లాగుతారంటే సూక్తులు చెప్పడు. చాలామంది చెప్పేవాళ్ళు ఉన్నారు బయట, వాళ్ళు మనకు చాలు. ఏం చెప్తారు? ఇది తగ్గాలంటే ఇచ్చేయాలి, ఈ కోర్సు తీసుకోవాలి, అది ఇది, ఇంకా పాపం పోవాలంటే అది చేయాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అని చెప్తారు. కానీ బయటికి లాగేవాడు కావాలి మనకి. ఈత నేర్పిస్తూ కూర్చుంటే అక్కడే మునిగి చచ్చిపోతాం. కానీ ఆ టైంలో ఎవరు కావాలి మనకి? చేయి పట్టుకొని బయటికి లాగేవాడు కావాలి. బయటికి లాగేవాడు ఎవరంటే రక్షకుడు, బోధకుడు కాదు. యేసు ప్రభు గురించి చెప్పిన మాట ఏంటి? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న మనందరి కొరకు ఈ రోజున ఏంటంటే రక్షకుడు మనందరి కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఆయనకి మన బాధ తెలుసు, మన శ్రమ తెలుసు, మన ఇబ్బంది తెలుసు. హల్లెలూయా. ఈ ఒక్క చిన్న ఇల్లుస్ట్రేషన్ చెప్పి ముగిస్తాను. మొన్న కూడా చెప్పాము. ఈ ఇల్లుస్ట్రేషన్ ఏంటంటే చూడండి, ఒక చిన్న అబ్బాయి ఉన్నాడంట. ఎవరు? చిన్న అబ్బాయి. ఒకరోజు అబ్బాయి నడుచుకుంటూ వెళ్తుంటే రోడ్డు పక్కన ఒక చిన్న షాప్ చూశాడు. ఆ షాప్ ఏంటంటే చిన్న చిన్న బుజ్జిగా ఉండే కుక్క పిల్లలు అమ్ముతున్నారు అక్కడ. ఏం అమ్ముతున్నారు? కుక్క పిల్లలు. ముద్దుగా ఉంటాయి కదా కొన్ని, అందరికీ నచ్చకపోవచ్చు, బాగుంటాయి కదా కొన్ని. ఆ అబ్బాయి ఏంటంటే వెళ్ళి నాకు ఈ యొక్క కుక్క పిల్ల కావాలి, నేను పెంచుకుంటాను అడిగాడంట. ఆయన అన్నాడంట అమ్మే అతను, సరే నేను నీకు ఇస్తాను, నీ దగ్గర ఉన్న డబ్బు నాకు ఇవ్వన్నాడంట. అతను జేబులో నుంచి డబ్బు తీస్తే ఆ యొక్క వెల కన్నా, అక్కడ చెల్లించాల్సిన డబ్బు కన్నా ఇతని దగ్గర ఎంత ఉంది? సగం కూడా లేదు, సగానికన్నా తక్కువే ఉంది. ఇస్తే అతను అన్నాడంటే, యజమాని ఈ యొక్క కుక్క పిల్ల ఇంతకన్నా ఖరీదు ఎక్కువ బాబు, నేను దీన్ని నీకు ఇంతకు అమ్మలేను అని చెప్పి అన్నాడంట. అంటే అబ్బాయి బాధతో తిరిగి వెళ్ళిపోతున్నాడంట. ఏం చేస్తున్నాడు? తిరిగి వెళ్ళిపోతున్నాడు అబ్బాయి బాధతో. తిరిగి వెళ్ళిపోతుంటే ఈ యజమానికి బాధేసి, అరే అబ్బాయి వచ్చాడు, చాలా ఆశతో వచ్చాడు కదా, వెళ్ళిపోతున్నాడు, ఒక్క దాన్ని తక్కువ ఖరీదుకి ఇస్తే ఏం పోయింది, అబ్బాయి సంతోషంగా ఉంటాడని చెప్పి అబ్బాయిని బాబు ఇట్రా అన్నాడంట. అబ్బాయి మళ్ళీ ఏం చేశాడు? తిరిగి వెళ్ళాడు. తిరిగి వెళ్తే అబ్బాయిని అన్నాడంట, ఇక్కడ ఉన్న కుక్క పిల్లలన్నింటిలో నీకు ఇష్టం వచ్చింది ఏదైనా ఉంటే దాన్ని తీసుకో, ఒకదాన్ని తీసుకో అన్నాడంట. అప్పుడు ఆ అబ్బాయి అన్నాడంట, బాబు అన్నాడంట, అది ఉంది కదండి కొంచెం కాలు వంకరగా బెనికినట్టు, అది నడవలేకపోతుంది, ఈ కాలు ఈడుస్తుంది కదా, ఇట్లా 4 కాళ్ళు ఉంటాయి, ఒక కాలు ఈడుస్తుంది, ఆ కుక్క పిల్ల నాకు ఇవ్వండి అని చెప్పి అడిగాడంట. అడిగితే ఇతనేమన్నాడు యజమాని? ఏమన్నాడు చెప్తారా? అదెందుకు బాబు, కాలు బాగోలేంది, మంచి బలమైనవి ఇంకా ఉన్నాయి కదా, ఇక్కడ బలమైనవి చాలా ఉన్నాయి, ఇక్కడ నువ్వు బాగా పెంచుకోవచ్చు, వాటిని సరదాగా ఉంటుంది, అవి తీసుకోవచ్చు కదా అంటే అబ్బాయి అన్నాడంట, నేను తీసుకుంటాను సరే, అందరూ నాలాగే అనుకుంటారు కదా, అందరూ మంచిది తీసుకోవాలని అనుకుంటారు కదా, అట్లా కుంటేదాన్ని తీసుకోవాలని ఎవడు అనుకోడు కదా, దాన్ని చివరికి ఎట్లయినా వదిలేయాల్సిందే కదా అని చెప్పి ఆ అబ్బాయి కూడా ఏం చేశాడంటే తన కాలు ప్యాంట్ కొంచెం పైకి లాగి చూపించాడంట. ఏముంది ఆ అబ్బాయికి కూడా? కాలు, ఆ అబ్బాయికి కూడా రాడ్స్ ఉన్నాయి. అంటే ఏంటి? ఆ అబ్బాయి కూడా కాలు ఇట్లా ఈడ్చుకుంటూ కొద్దిగా నడిచేవాడు. అంటే దాని అర్థం ఏంటి? కాలు ఆ సమస్య ఉంటే ఎలా ఉంటుందో ఎవ్వడికి తెలియదు ప్రపంచంలో, ఈ అబ్బాయికి తెలుసు. హల్లెలూయా.
ఈ అబ్బాయికి తెలుసు ఈ అబ్బాయిని ఎంతమంది ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా అవమానించారో తెలుసు. ఎన్నిసార్లు నడవాలి, ఎన్నిసార్లు అందరిలాగా త్వరగా నడవాలి అనుకుని నడవలేకపోయాడో తెలుసు. ఎన్నిసార్లు నీకు అవుడుందని చెప్పి ఎంతమంది హీనపరిచారో తెలుసు. ఆ బాధ, ఆ నొప్పి ఆ అబ్బాయికి తెలుసు కాబట్టి ఆ అబ్బాయి ఏమన్నాడు, దాని నొప్పి నాకు తెలుసు కాబట్టి దాన్నే నేను తీసుకుంటాను. దాని నొప్పి ప్రపంచంలో నాకు తెలిసినంత ఇంకెవడికి తెలీదు. కాబట్టి నేనేం చేసుకుంటా, దాన్నే తీసుకుంటా. అంటే స్వల్పమైనది, ఎవ్వరూ ఎన్నిక చేయనటువంటిది, ఎవ్వరికి తెలియని బాధ ఆ అబ్బాయికి తెలుసు కాబట్టి ఆ అబ్బాయి దాన్ని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. అలాగే ఈ రోజున యేసు ప్రభు కూడా ఎక్కడో పరలోకంలో అక్కడ కూర్చొని మనల్ని అందరినీ చూసే దేవుడు కాదు. ఎక్కడో బాగా దూరంగా ఉండి మనల్ని గమనిస్తున్న దేవుడు కాదు. ఆయన మన మధ్యలోనికి వచ్చాడు. మన మధ్యలో ఉండి ఆయన సఫరింగ్ గాడ్, అంటే శ్రమపడిన దేవుడు. మీరు చూస్తే శిలువ మీద యేసు ప్రభు ఏం చేశాడు, తన 2 చేతులు చాపి ఆయన మరణించాడు. ఆయన చేతులకు మేకులు కొట్టారు, ఆయన కాళ్ళకు మేకులు కొట్టారు మన పాప నిమిత్తము. కాబట్టి ఆయనకి శ్రమ అంటే ఎలా ఉంటుంది, బాధ అంటే ఎలా ఉంటుంది, ఇబ్బంది అంటే ఎలా ఉంటుంది, ఇవన్నీ ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన ఏం చేస్తాడో తెలుసా, శ్రమ పడే వారిని ఆయన చూసి విడిచిపెట్టడు, వాళ్ళని ఆయన పట్టించుకుంటాడు. హల్లెలూయా. వారి మీద ప్రత్యేకమైన శ్రద్ధ నిలుపుతాడు. బాగా ఉన్న వారిని అందరూ పట్టించుకుంటారు, కానీ బాగా లేని వాళ్ళని కూడా పట్టించుకోవాలి అంటే ఆ నొప్పి తెలిసిన వ్యక్తే ఉండాలి. ఆ నొప్పి ఎవరికి తెలుసు అంటే, ఆ శ్రమ పడిన దేవుడు ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఈ రోజున మీకు కూడా, మిమ్మల్ని కూడా, స్వల్పమైన వారైనా ఎన్నిక లేని వారైనా, ఆ విధానము, ఆ యొక్క శ్రమ, ఆ యొక్క పరిస్థితి, ఆ యొక్క నొప్పి, ఆ యొక్క బాధ ఎలా ఉంటుందో యేసు ప్రభుకు కూడా తెలుసు. కాబట్టి ఈ రోజున ఆయన మిమ్మల్ని ఎన్నుకుంటాడు. ఆయన మిమ్మల్ని ఎన్నుకొనే ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా.